Hello students, welcome to the next class. ఈ వీడియోలో మనం వర్బ్ని చూసి సెంటెన్స్లో వర్బ్ ఏ ఫామ్లో ఉంది అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకుందాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫార్మ్ ఆఫ్ ద అండర్లైన్ వర్బ్. రామ కిల్ రావణ. ఫస్ట్ ఈ సెంటెన్స్ని సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో డివైడ్ చేసుకుందాం. రామ ఇస్ ద సబ్జెక్ట్, రావణ ఇస్ ద ఆబ్జెక్ట్, కిల్ ఇస్ ద వర్బ్. ఇప్పుడు ఈ కిల్ అనేది ఏ ఫామ్లో ఉంది, ఈజ్ ఇట్ V1 ఆర్ V2 ఆర్ V3 అనేది మీరు ఐడెంటిఫై చేయాలి, సింగులర్ ఆర్ ING. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని V1 V2 V3 రాసుకుందాం. కిల్డ్కి V1 ఈజ్ కిల్, అదే V2 కిల్డ్, V3 కిల్డ్. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ V2 V3 రెండు కూడా కిల్డే. ఇప్పుడు ఇది V2 అవుతుందా V3 అవుతుందా? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి V2 ఆర్ V3 ఆర్ ఈజ్ ఇట్ బోత్ V2 అండ్ V3? ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ how each of the verb forms appears when it actually occupies the verb position. దానికన్నా ముందు how many verbs can occur in the verb position in a sentence? ఇది ఈ క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. సెంటెన్స్లో వర్బ్ పొజిషన్లో ఎన్ని పదాలు రావచ్చు? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో వర్బ్ పొజిషన్లో 4 పదాలు రావచ్చు మీకు. బెస్ట్ ఎగ్జాంపుల్, దే సబ్జెక్ట్, క్రికెట్ ఆబ్జెక్ట్, దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అన్నది మొత్తం వర్బ్, విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అన్నది మొత్తం వర్బ్. ఈ వర్బ్ పొజిషన్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 1 2 3 4, 4 పదాలు ఆక్యుపై చేయొచ్చు. అప్ టు 4 వర్బ్స్ అని అంటే ఒకటి ఉండొచ్చు, 2 3 లేదా 4 ఉండొచ్చు. అప్ టు 4 అంటే దాని అర్థం అది. ఓకే గైస్, దీనికి ఇంకొంచెం అనలైజ్ చేద్దాం. ఎప్పుడన్నా చూడండి, సెంటెన్స్లో వర్బ్ పొజిషన్లో కనుక మీకు ఒకటి కన్నా ఎక్కువ వర్బ్ ఉంటే అప్పుడు రైట్ మోస్ట్ వన్ అంటే కుడి చేతి వైపు చివర ఉన్నది ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ లాగా కన్సిడర్ చేస్తాం. కుడి చేతి వైపు చివర ఉన్నది ఇక్కడ ప్లేయింగ్ కదా, దాన్ని మెయిన్ వర్బ్ లాగా కన్సిడర్ చేస్తాం. దాని ముందు ఉన్న అన్ని వర్బ్స్ కూడా ఇది మొత్తం వర్బ్ పొజిషన్, రైట్? 4 పదాలు ఉన్నాయి. రైట్ మోస్ట్ వన్ని మాత్రం మెయిన్ వర్బ్ అంటాం, ముందున్నవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఇక్కడ ఈ కేసులో విల్ హ్యావ్ బీన్ అన్న 3 ఇండివిజువల్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ టాపిక్ ఇంకా మీకు ఇంట్రొడ్యూస్ కాలేదు, కానీ అది డీపర్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ లెసన్లో. ఇప్పటిదాకా అయితే ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోండి. వర్బ్ పొజిషన్లో ఒకరికన్నా ఎక్కువ పదం ఉంటే కుడి చేతి సైడ్ చివర ఉన్నది ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ అయితే దాని ముందు 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా కూడా ఆ 3 వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. వర్బ్ ఫార్మ్స్ గురించి ఇంకొంచెం తెలుసుకోబోయే ముందర దాని మీద చాలామందికి ఉండే అపోహలు చూద్దాం ఫస్ట్. అవి ఏంటివి? చాలా మందికి వర్బ్ ఫార్మ్స్ గురించి అపోహలు ఉంటాయి. ఆ అపోహలు ఏంటివంటే మెయిన్గా 3 అపోహలు ఉంటాయి. అవేవి? అందరూ అనుకుంటారు ఆల్ వర్బ్ ఫార్మ్స్ ఆల్వేస్ అక్కర్ ఇన్ ద వర్బ్ పొజిషన్. అవి ఎప్పుడు వచ్చినా సెంటెన్స్లో వర్బ్ పొజిషన్లో మాత్రమే వస్తాయని అనుకుంటారు. ఆల్ వర్బ్ ఫార్మ్స్ ఆల్వేస్ అక్కర్ అలోన్ ఇన్ ద వర్బ్ పొజిషన్. అవి ఎప్పుడు వర్బ్ పొజిషన్లో సింగిల్గా వస్తాయని అనుకుంటారు. మూడవ అపోహ, ఆల్ వర్బ్ ఫార్మ్స్ ఆల్వేస్ యాక్ట్ యాజ్ వర్బ్స్ ఇన్ ద సెంటెన్స్. అవి సెంటెన్స్లో ఎప్పుడు కూడా వర్బ్స్ లాగానే యాక్ట్ చేస్తాయని అనుకుంటారు. అవన్నీ ఆ 3 అపోహలు కూడా నిజంగా అపోహలు, అవన్నీ తప్పు. ఓకే, ఆల్ ది అబౌవ్ అజంప్షన్స్ ఆర్ నోషన్స్ ఆర్ రాంగ్. ఇవి రాంగ్ అని ఎట్లా రాంగ్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్బ్ పొజిషన్లో వర్బ్ వచ్చినప్పుడు ఏ రూపంలో వస్తుంది, V1 V2 V3 ING సింగులర్ ఎట్లా వస్తాయి, ఏ రూపంలో వస్తాయి అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, హౌ డు వర్బ్ ఫార్మ్స్ అపియర్ ఇన్ ద సెంటెన్స్. ఒక్కొక్క వర్బ్ ఫామ్ని తీసుకొని ఆ సెంటెన్స్లో వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు ఎట్లా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఇవి వర్బ్స్ ఎప్పుడైతే అని అంటే వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు మాత్రమే వర్బ్స్ అవుతాయి. అట్లా వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాయి, వాటి రూపాలు ఎట్లా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, V1 ఫార్మ్ అపియర్స్ ఇన్ ద వర్బ్ పొజిషన్ 3 డిఫరెంట్ వేస్. 3 రకాలుగా వస్తుంది. మొదటిది, V1 సమ్టైమ్స్ అకర్స్ అలోన్ ఇన్ ద వర్బ్ పొజిషన్. కొన్నిసార్లు V1 సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో వర్బ్ పొజిషన్లో సింగిల్గా వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఐ లైక్ మూవీస్. ఓకే, ఇక్కడ ఐ అన్నది సబ్జెక్ట్, మూవీస్ అన్నది ఆబ్జెక్ట్, ఇది వర్బ్ పొజిషన్లో వచ్చింది. వర్బ్ పొజిషన్లో వచ్చిన V1కి ముందు లేదా వెనక మీకు ఏమన్నా వర్బ్స్ కనిపిస్తున్నాయా? లేదు కదా. సో అట్లా V1 వర్బ్ కొన్నిసార్లు వర్బ్ పొజిషన్లో సింగిల్గా వస్తుంది. ఈ రెండో రూపం ఎట్లుంటుందో చూద్దాం. V1 verb sometimes occurs as a main verb in the sentence in the verb position with one of the modal verbs
యాజ్ ఏ హెల్పింగ్ వర్బ్ బిఫోర్ ఇట్. దానికి ముందు ఒక మోడల్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ లాగా తీసుకొని వస్తుంది. మోడల్ వర్బ్స్ అంటే తెలుసు కదా, క్యాన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, ఇట్లాంటివి మోడల్ వర్బ్స్ అంటారు. మోడల్ వర్బ్స్ గురించి కూడా నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం. ఓకే, మస్ట్, మే, మైట్, మస్ట్ ఇట్లాంటివన్నీ మోడల్ వర్బ్స్. సో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఇది వర్బ్ పొజిషన్. V1 ఎట్లా రావచ్చు, ఇది మెయిన్ వర్బ్ లాగా వచ్చి దానికి ముందు ఒక మోడల్ వర్బ్ని తీసుకురావచ్చు. అట్లాంటప్పుడు వర్బ్ పొజిషన్లో ఎన్ని పదాలు ఉన్నట్లు, 2 ఉన్నట్లు. 2 ఉంటే రైట్ సైడ్ వన్ ఏమవుతుంది, మెయిన్ వర్బ్. దానికి ముందు ఉన్నది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్. అందుకు ఈ మోడల్ వర్బ్ V1 వర్బ్కి హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఐ సబ్జెక్ట్, విల్ కాల్, ఇది మొత్తం వర్బ్, యూ అన్నది ఆబ్జెక్ట్. ఓకే, ఈ వర్బ్ పొజిషన్లో ఎన్ని పదాలు ఉన్నాయి, విల్, కాల్. రూల్ ప్రకారం రైట్ సైడ్ వన్ ఏమవుతుంది, మెయిన్ వర్బ్. అందుకే ఇది కాల్ అన్నది V1, ఈ V1 మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది. ముందున్నవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఇక్కడ విల్ అన్నది మోడల్ వర్బ్. విల్ ఈజ్ అ మోడల్ వర్బ్. రిమెంబర్ ఇంకో చిన్న కాన్సెప్ట్ మీకు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి నెక్స్ట్ టాపిక్లో కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. కానీ ఒక చిన్న ఇంట్రడక్షన్. ఎప్పుడన్నా హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి ముందు మనకు నాట్ అనే అడ్వర్బ్ రావచ్చు. ఈ నాట్ ప్రజెన్స్ వర్బ్ స్ట్రక్చర్ని ఎప్పుడు అఫెక్ట్ చేయదు. సెంటెన్స్ మీనింగ్ని చేంజ్ చేస్తుందేమో, కానీ వర్బ్ స్ట్రక్చర్ని మాత్రం ఎప్పటికీ అఫెక్ట్ చేయదు. అందుకని గుర్తుపెట్టుకోండి, నాట్ రావచ్చు, లేదా హెల్పింగ్ వర్బ్తో కలిసి కాంట్రాక్టెడ్ ఫామ్లో ఇట్లా కూడా కనిపిస్తుంది ఆ నాట్ మనకు. ఒక ఎగ్జాంపుల్, ఐ క్యాన్ రైడ్ బైసికల్. ఐ కెన్ రైడ్ బైసికల్. ఓకే, ఇక్కడ క్యాన్ అన్నది, క్యాన్ రైడ్ అన్నది వర్బ్, క్యాన్ అన్నది మోడల్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంది. రైడ్ అన్నది V1, ఇది మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది. దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేస్తారు, ఐ క్యాన్ నాట్ అని పెడతాం. నాట్ రైడ్ బైసికల్ అని అంటాం. ఇక్కడ సేమ్ సెంటెన్స్, మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ రెండు సేమ్, రెండు కూడా సేమ్. ఆల్రైట్, V1 is మెయిన్ వర్బ్, క్యాన్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, ఇది మోడల్ వర్బ్. మధ్యలో ఏమొచ్చింది, నెగిటివ్ అడ్వర్బ్ వచ్చింది. ఓకే, ఇట్లా కూడా కొన్నిసార్లు ఇట్లా వస్తుంది, ఐ కాంట్ రైడ్ బైసికల్, ఇట్లా కూడా అంటారు. ఇక్కడ కూడా మనకు నాట్ అనేది వచ్చింది. ద ప్రెజెన్స్ ఆఫ్ నాట్, అది ఉన్నా లేకపోయినా వర్బ్ స్ట్రక్చర్ని ఎప్పటికీ అఫెక్ట్ చేయదు. సెంటెన్స్ మీనింగ్ మారుతుంది, దాని అర్థం ఉల్టా అయిపోతుంది, కానీ వర్బ్ స్ట్రక్చర్ని మాత్రం ఎప్పుడు అఫెక్ట్ చేయదు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, టిఎస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2015లో అడిగింది ఇది. యూ మస్ట్ డాష్ గోల్కొండ, ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ మాన్యుమెంట్. ఓకే, ఇంతకుముందు ఏమనుకున్నాం, V1 మెయిన్ వర్బ్ లా వచ్చి ముందు మోడల్ వర్బ్ రావచ్చు అని అనుకున్నాం కదా. దీనికి ఆపోజిట్ కూడా ట్రూనే. మీకు ఎప్పుడన్నా సెంటెన్స్లో మోడల్ వర్బ్ కనిపించింది అని అంటే దానికి రైట్ సైడ్, ఇమీడియట్లీ రైట్ సైడ్ పొజిషన్లో ఏముండాలి, V1 ఉండాలి. ఇక్కడ మస్ట్ అన్నది మోడల్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్ లాగా వచ్చింది అని అంటే దానికి ఇమీడియట్లీ రైట్ సైడ్ పొజిషన్లో ఏం కనిపించాలి మనకు, V1 వర్బ్. సో ఈ బ్లాంక్లో పోవడానికి మనం ఏ వర్బ్ని చూస్ చేయాలా, V1 వర్బ్ని చూస్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఆప్షన్ డి చూడండి, విజిటెడ్ ఈజ్ V2, అందుకే దీన్ని క్యాన్సిల్ చేసేసినాం. ఆప్షన్ సి చూడండి, ఈజ్ విజిటింగ్, ఇది ఐఎన్జీ ఉంది, దాని ముందు ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది, అది కూడా క్యాన్సిల్ చేసేసినాం. బి విజిటింగ్, ఇది ఐఎన్జీ ఉంది, ఇది సూటబుల్ కాదు ఇక్కడ. సో మన ఆన్సర్ ఏంది, ఆప్షన్ ఏ, విజిట్, విచ్ ఇస్ V1 వర్బ్. ఇట్లా అనలైజ్ చేయండి. నెక్స్ట్, మూడో రకంగా ఎట్లా రావచ్చు V1 వర్బ్ అని అంటే, V1 sometimes occurs as a main verb with one of the three do form verbs. అవేంటివి, డూ, డిడ్, డస్, లేదా వాటి కాంట్రాక్టెడ్ ఫామ్ నెగిటివ్ ఫార్మ్స్, డు నాట్, డిడింట్, డోంట్, డిడింట్, డజంట్. ఇవి హెల్పింగ్ వర్బ్స్ లాగా వచ్చి V1 మెయిన్ వర్బ్ లాగా రావచ్చు. ఇది మొత్తం వర్బ్ పొజిషన్, V1 ఈజ్ మెయిన్ వర్బ్. దీనికి ముందు హెల్పింగ్ వర్బ్ లాగా డూ కానీ, డిడ్ కానీ, డస్ కానీ, లేదా డోంట్, డిడింట్, డజంట్, లేదా డు నాట్, డిడ్ నాట్, డస్ నాట్ అని రావచ్చు. నాట్ని ఇగ్నోర్ చేయొచ్చు మనం ఇక్కడ. ఆల్రైట్, ఒక ఎగ్జాంపుల్, ఐ డిడ్ పే ద బిల్.
ఇది ద బిల్ అన్నది ఆబ్జెక్ట్, ఐ డిడ్ పే ద బిల్, ఇది మొత్తం వర్బ్ పొజిషన్లో ఉంది. ఈ వర్బ్ పొజిషన్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు. అంటే రైట్ మోస్ట్ వన్ ఏమవుతుంది ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్. ఆ రకంగా పే అన్నది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇది V1. దానికి ముందు ఏమొచ్చింది? డూ ఫార్మ్ వర్బ్ అయిన డిడ్ వచ్చింది. దట్ ఈస్ లీగల్. దీని నెగటివ్ ఫామ్ చూడండి, డిడింట్ అని ఉంది. ఇట్లా కూడా రావచ్చు. ఓకే, V1ని వర్బ్ ఫామ్లో వర్బ్ పొజిషన్లో చూస్తే మీరు ఈ 3 రకాలుగా చూస్తారు. ఓకే, రిమెంబర్ దిస్. నెక్స్ట్, దీన్ని బేస్ చేసుకొని ఈ థర్డ్ ఫామ్ని బేస్ చేసుకొని టిఎస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2004లోనే అడిగిన ఒక క్వశ్చన్. ఐ డాష్ థింక్ ద టీమ్ విల్ విన్ ద గేమ్ టు నైట్. దీన్ని అనలైజ్ చేయండి. ఈ బ్లాంక్లోకి ఏం పోతుంది అన్నది క్వశ్చన్. బ్లాంక్కి రైట్ సైడ్ ఏముంది చూడండి, V1 వర్బ్ ఉంది. రైట్, V1 వర్బ్. V1 వర్బ్ ఉందంటే ముందు ఏమేమి రావచ్చు మనకు? V1 వర్బ్ ఉంటే ముందు ఇవన్నీ రావచ్చు. డూ, డిడ్, డస్, డజంట్, డూ, డిడ్, డస్, డోంట్, డిడింట్, డజంట్. ఆల్రైట్, ఇప్పుడు ఈ ఆప్షన్స్ చూద్దాం. యామ్ కరెక్టా? లేదు. ఆర్ కరెక్ట్ కాదు, యామ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు మీది ముందున్న ఆప్షన్స్ డోంట్ కానీ డజంట్ కానీ. ఇక్కడ డజంట్ ఆ డోంటా అనేది డిసైడ్ చేయడానికి ముందు సబ్జెక్ట్ని చూడండి. సబ్జెక్ట్ ఈజ్ ఐ. ఐ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కదా. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం వర్బ్ ఐ ఫామ్లో ఉండాలా, ప్లూరల్ ఫామ్లో ఉండాలా. ప్లూరల్ అంటే ఇది V1 వర్బ్ అయి ఉండాలా. V1 వర్బ్లో ఏమి ఉండకూడదు? ఎస్ ఉండకూడదు. రైట్, ఎస్ కనిపించింది అంటే అది V1 వర్బ్ కాదు. కానీ ఇక్కడ డస్కి చూడండి ఎస్ ఉంది. ప్లూరల్ వర్బ్తో ఎస్ ఎప్పుడు రాదు, సింగులర్. సో B is gone. The answer is A. Okay guys. నెక్స్ట్, ఇప్పుడు V2 సింగులర్ ఎట్లా వస్తాయనేది చూద్దాం. V2 అండ్ సింగులర్ ఫార్మ్స్ ఎప్పుడు కూడా దే అపియర్ అలోన్ ఇన్ ద వర్బ్ పొజిషన్, సింగిల్గా వస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే V2 ఇంకా సింగులర్ ఫార్మ్స్ అపియర్ ఓన్లీ ఇన్ ద వర్బ్ పొజిషన్. సెంటెన్స్లో వర్బ్ పొజిషన్లో తప్ప వేరే ఎక్కడ కూడా రావు. అంటే మీకు డౌట్ వస్తుండొచ్చు ఇప్పుడు, అంటే వర్బ్ పొజిషన్లో కాకుండా వేరే పొజిషన్లో కూడా రాగలిగిన వర్బ్స్ ఉన్నాయా అని. ఉన్నాయి, అవి వేరేవి, వాటిని డిస్కస్ చేద్దాం. కానీ V2 అండ్ సింగులర్ మాత్రం ఎప్పుడన్నా వచ్చినాయంటే వర్బ్ పొజిషన్లో మాత్రమే వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సుమా లైక్స్ మూవీస్. లైక్స్ అన్నది వర్బ్ పొజిషన్లో ఉంది. ఆ వర్బ్ పొజిషన్లో ఏమొచ్చింది? సింగులర్ వర్బ్ వచ్చింది. దీనికి ముందు తర్వాత ఏమైనా వర్బ్స్ కనిపిస్తున్నాయా? లేదు. ఇట్లా V2కి ఒక ఎగ్జాంపుల్. హరి ఏట్ అన్ యాపిల్. హరి is the subject, apple is the object. ఓకే, ఏట్ అన్నది వర్బ్ పొజిషన్. ఈ వర్బ్ పొజిషన్ ఆక్యుపై చేసిన పదం ఏంది? ఏట్. ఏట్ అన్నది V2 వర్బ్ కదా, V2 ఫార్మ్ ఆఫ్ ఈట్ కదా. ఈట్, ఏట్, ఈటెన్. V1, V2, V3. ఏట్ అన్నది V2 ఫార్మ్ కదా. V2 ఫార్మ్ వస్తే ఎప్పుడన్నా సెంటెన్స్లో అది వర్బ్ పొజిషన్లో మాత్రమే వస్తుంది. దాని ముందు తర్వాత ఏ వర్బ్స్ ఉన్నావో ఎప్పుడు సింగిల్గా వస్తుంది. రైట్, ఇది V2కి సింగులర్కి ఉన్న స్పెషాలిటీ. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు V3 అండ్ ING చూసాం. V3 అండ్ ING ఫార్మ్స్ నెవర్ కమ్ అలోన్ ఇన్ ద వర్బ్ పొజిషన్. అంటే వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సింగిల్గా రావు. సింగిల్గా రావు అంటే ఎట్లా, ఏదో ఒక దాన్ని ఎంట పెట్టుకొని రావాలి కదా. అది ఏది అని అంటే V3 అండ్ ING ఫార్మ్ వర్బ్స్ ఎప్పుడు కూడా ముందు కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకొని వస్తాయి. అందుకే బ్రాకెట్లో ఎస్ పెట్టిన. ఒకటి కాదు, ఒకటి కన్నా ఎక్కువ అట్లా అని చెప్పి ఎప్పుడు ఒకటి కన్నా ఎక్కువ కాదు. సమ్టైమ్స్ ఈవెన్ 1. ఆల్రైట్, దే బ్రింగ్ అట్లీస్ట్ 1 హెల్పింగ్ వర్బ్ బిఫోర్ దెమ్. వాట్ స్ట్రక్చర్ ఇట్లుంటుంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, V3 ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ING ఆబ్జెక్ట్ ఇట్లుంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై టాస్క్. సబ్జెక్ట్ ఐ, మై టాస్క్ ఆబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ పొజిషన్లో ఏముంది? 2 పదాలు ఉన్నాయి. ఫినిష్డ్ అన్నది V3 వర్బ్ ఎప్పుడు సింగిల్గా రాదు, ముందు కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇక్కడ మనకుంది హ్యావ్ అనేది. ఆల్రైట్, కొన్నిసార్లు ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫినిష్డ్, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్. ఇక్కడ 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లా కూడా రావచ్చు. INGకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ వాచింగ్ టీవీ. ఇక్కడ ఐ అన్నది సబ్జెక్ట్, టీవీ అన్నది ఆబ్జెక్ట్. వర్బ్ పొజిషన్లో ఐఎమ్ వాచింగ్ అనే 2 వర్బ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమైతే రూల్ ప్రకారం
రెండు వర్బ్స్ ఉంటే రెండోది ఏమవుతుంది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ ఐఎన్జీ కదా, రూల్ ప్రకారం ఐఎన్జీకి ముందు కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. రైట్, ఇక్కడ యామ్ అన్నది ఆ పని చేస్తుంది. ఇంకో రకంగా ఇంకో ఎగ్జాంపుల్, రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నది. ఐ విల్ బి వాచింగ్ టీవీ. ఇక్కడ ఐఎన్జీ అన్నది మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది, దాని ముందు రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఓకే గైస్, V3 అండ్ ఐఎన్జీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సెంటెన్స్లో ఎప్పుడైనా మీకు V3 వర్బ్ కనిపించిందంటే ముందు హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ అనే పదాలు రావచ్చు. ఈ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి సాధారణంగా, ఎప్పుడు కాదు, నార్మల్ సెంటెన్సెస్లో. వీటికి మధ్యలో నాట్ రావచ్చు యాజ్ యూజువల్, ఇట్లా వస్తాయి హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఓకే, హ్యావ్, హ్యాస్ అన్నది ప్రజెంట్ టెన్స్ ఫార్మ్స్, హ్యాడ్ అన్నది పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అన్నది మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది, సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ ఎందుకు సింగులర్లో ఎప్పుడు ఎస్ ఉంటుంది కాబట్టి ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఇక్కడ చూడండి, ఫినిష్డ్ ఈజ్ V3 కదా, V3కి ముందు హ్యావ్, హ్యాస్, హ్యాడ్లో హ్యావ్ వచ్చింది. హ్యావ్ ఎందుకు వచ్చింది, హ్యావ్ V1 కదా, V1 అంటే ప్లూరల్ కదా. ఐ చూడండి, ఐ ఇస్ ప్లూరల్ సబ్జెక్ట్ రైట్, సో ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ వచ్చింది ఇక్కడ కూడా. ఓకే గైస్, నెక్స్ట్ ఐఎన్జి వర్బ్కి ముందు మనకెప్పుడు కూడా యామ్, ఆర్, యామ్ కానీ, ఆర్ కానీ, వాస్ కానీ, వర్ కానీ, బీయింగ్ లేదా ఈజ్ లేదా బీ అనే పదాలు హెల్పింగ్ వర్బ్స్ లాగా వస్తాయి సాధారణంగా. ఆల్రైట్, ఇవన్నీ బీ ఫామ్ వర్బ్స్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఐఎన్జి వచ్చిందంటే దానికి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ కంపల్సరీగా మీకు ఈ 8 వర్బ్స్లోంచి ఏదో ఒక వర్బ్ కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఐ యామ్ వాచింగ్ టీవీ. వాచింగ్ అనేది ఐఎన్జి వచ్చింది. ఐఎన్జి ఎప్పుడు సింగిల్గా రాదు, ముందు కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకురావాలి. ఆ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు ఏమై ఉండాలా, ఈ 8 హెల్పింగ్ వర్బ్స్ నుంచి ఒకటి అయి ఉండాలి. యామ్, ఆర్, బీ, వాస్, వర్, బీన్, బీయింగ్, ఈజ్. ఇక్కడ యామ్ అనేది వచ్చింది రైట్. కావాలంటే ఇక్కడ చూడండి, విల్ బీ వాచింగ్. వాచింగ్ అన్నది ఐఎన్జి, దాని ముందు కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. రెండు ఉన్నాయి ఓకే, కానీ దానికి ఇమ్మీడియట్లీ ముందు ఉన్నది ఎప్పుడు కూడా ఐఎన్జికి ఈ 8 వర్బ్స్లోంచి ఒకటి. యామ్, ఆర్, బీ, వాస్, వర్, బీన్, బీయింగ్, ఈజ్. ఓకే గైస్, ఇవన్నీ బీ ఫామ్ వర్బ్స్. నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం అది. దీన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్, ఇది కూడా టీఎస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లోనే అడిగినరు. రాఘవ్ ఈజ్ నాట్ డాష్ ద మీటింగ్ టుడే బికాస్ హీ హ్యాస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ అట్ హోమ్. ఇక్కడ డాష్లో ఏం పోతుంది అనేది ఐడెంటిఫై చేయాలంటే డాష్కి ముందు ఏముంది. ఓకే, ఇక్కడ నాట్, ఈజ్ ఉంది. ఇది మొత్తం వర్బ్ అవుతుంది అని అనుకోవచ్చు మనం. వర్బ్ పొజిషన్లో ఈజ్ నాట్ వచ్చింది. ఈజ్ రాగలిగితే దాని తర్వాత ఏ ఫామ్ వర్బ్ రావాలా, జనరలీ ఈజ్ వచ్చిందంటే దాని తర్వాత ఐఎన్జి వస్తారు రైట్. మధ్యలో నాట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ నాట్ ఉంది అంతే. సో మనము అటెండెడ్ V2ని ఎలిమినేట్ చేయొచ్చు కదా. అటెండ్ V1 ఎప్పుడు ముందు ఈజ్ తీసుకొని రాదు, బీఫామ్ వర్బ్స్ని తీసుకొని రాదు, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఈజ్ అటెండింగ్, ఇది కూడా తప్పు, ఎందుకంటే అటెండింగ్ ఉంది సరే, కానీ మనకు ఆల్రెడీ ఇక్కడ ఈజ్ ఉంది, సో మళ్ళీ ఈడ ఈజ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ డి, అటెండింగ్. నెక్స్ట్ ఇంకోటి, ఇది కూడా ఏపీ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్లో అడిగిండ్రు 2014కి ముందు. ఐ డాష్ టు గో టు ఢిల్లీ. ఐ డాష్ టు గో టు ఢిల్లీ. వర్బ్ పొజిషన్లో ఏం రావాలి ఇక్కడ అనేది ఆ బ్లాంక్ వర్బ్ పొజిషన్లో ఇచ్చిండ్రు. ఓకే, ఇక్కడ కొన్ని వర్బ్స్, కొన్ని ఆప్షన్స్లో చూడండి, యామ్, యామ్, యామ్. ఆల్రైట్, దీన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు, ఐఎన్జి వర్బ్ పొజిషన్లో ఎప్పుడు కూడా సింగిల్గా రాదు. ఏం నేర్చుకున్నాం, ఐఎన్జి వర్బ్ పొజిషన్లో కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ని తీసుకొని వస్తుంది. సో ఇది ప్లానింగ్ ఐఎన్జి వర్బ్, మనం వర్బ్ పొజిషన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దాని ముందు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు చూడండి, యామ్ అన్నది వస్తే దాని పక్కన ఏం రావచ్చు.
ఇంతకుముందు మనం చూసినాం. యామ్ వస్తే దాని పక్కన ఐఎన్జి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాట్తో లేదా నాట్ లేకపోయినా సరే. ఓకే, సో హియర్ యామ్ తర్వాత V1 అయితే రాదు. సో ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ సి చూడండి, యామ్ తర్వాత V3 వచ్చింది. V3కి ముందు సాధారణంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? హ్యావ్, హ్యాస్, హ్యాడ్ కదా. హ్యావ్, హ్యాస్, హ్యాడ్. కానీ ఇక్కడ ఏమొచ్చింది? బీ ఫామ్ వర్బ్ యామ్ వచ్చింది. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయండి. 4 ఆప్షన్స్లో 3 ఎలిమినేట్ చేసినాం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? యామ్ ప్లానింగ్, రైట్. ఐఎన్జి వర్బ్ ఉంది, దానికి ముందు ఒక బీ ఫామ్ వర్బ్ ఉంది, అది యామ్. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్, ఈ నెక్స్ట్ క్వశ్చన్ అది కూడా టిఎస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఇది ఆల్రెడీ కవర్ చేసేసినాం మనం, ఇగ్నోర్ దట్. నెక్స్ట్ టిఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ 2019 పేపర్ ఇది. Fill in the blank with the correct verb form. Fill in the blank with the correct verb form. ఏమని ఇచ్చిన క్వశ్చన్? ఐ డాష్ ఫ్రెంచ్ టూ వెల్. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, అన్నిట్లలో నాట్ ఉంది. అన్నిట్లలో నాట్ ఉంది. ఓకే, నాట్ని ఇగ్నోర్ చేసి మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ చూడండి. ఓకే, యామ్, యామ్, డూ, డూ. ఓకే గైస్, యామ్ వస్తే అండర్స్టాండింగ్ ఐఎన్జి వర్బ్ రావచ్చు. సో ఈ ఆప్షన్ని, ఆప్షన్ 1ని హోల్డ్ చేయండి, ఫిక్స్ చేయొద్దండి, దాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఫైనలైజ్ చేయొద్దండి. యామ్ తర్వాత కెన్ యూ ఎక్స్పెక్ట్ V1? లేదు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ఎలిమినేటెడ్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఐఎన్జి వచ్చిందంటే ముందు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మనం? బీ ఫామ్ వర్బ్స్ అయిన యామ్, ఆర్, ఈజ్ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయాలి కదా. డూ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు? V1 వర్బ్ వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఐఎన్జి వచ్చినప్పుడు కాదు. అందుకని ఆప్షన్ 4 కూడా ఎలిమినేట్ చేసినాం. ఇప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? డూ, ఆప్షన్ 2 చూస్తే డూ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చి అండర్స్టాండ్ అనే V1 వర్బ్ వచ్చింది, అది పాసిబుల్. ఆప్షన్ 1 చూస్తే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చి అండర్స్టాండింగ్ అని ఐఎన్జి వర్బ్ వచ్చింది, అది కూడా పాసిబుల్. ఈ రెండిట్లలో ఏది చేస్తారంటే మనం ఇది టెన్సెస్ పోయినప్పుడు బాగా అర్థమవుతుంది. ఏదన్నా ఒకటి రెగ్యులర్గా చేసే పనిని ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం V1 కానీ సింగులర్ కానీ వాడతాం. దానికి ఆపోజిట్ కూడా ట్రూనే. రెగ్యులర్గా అర్థం అయితలేదు అని అంటే కూడా అది కూడా, దానికి కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏం వాడాలి? V1 ఆర్ సింగులర్. ఇక్కడ V1 వచ్చింది కాబట్టి ద ఆన్సర్ హియర్ ఈస్ ఆప్షన్ 2. దీన్ని వదిలేసేయండి, ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఎందుకనేది మీకు టెన్సెస్కి పోయినప్పుడు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 2012 ఏపీ టెట్లో అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్? ద వాటర్ గ్లిటర్డ్ ఇన్ ద సన్. ఇప్పుడు ఇంతవరకు మనకు అది ఏది ఏంది అనేది తెలియదు కదా. దీన్ని ఎట్లా అనలైజ్ చేయాలనో చూద్దాం. ఫస్ట్ ఈ సెంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లాగా డివైడ్ చేసుకోండి. ద వాటర్ అన్నది సబ్జెక్ట్, రైట్. ఆబ్వియస్లీ అప్పుడు సబ్జెక్ట్ పక్కన ఉన్నది ఏమైతుంది? వర్బ్ అవుతుంది. మనకు తెలిసి ఈ వర్బ్ ఏ ఫామ్లో ఉంది? ఈడీతో ఎండ్ అయింది, రైట్. సారీ, ఈడీతో ఎండ్ అయింది వర్బ్. ఒకసారి క్లియర్గా చూడండి, ఆ వర్బ్ ఈడీతో ఎండ్ అయింది. ఈడీతో ఎండ్ అయితే అది ఏ ఫామ్లో ఉండొచ్చు? V2 కానీ V3 కానీ, V2 ఆర్ V3. ఒకవేళ ఇది V3 అంటే ముందు ఏం కనిపించాలి మనకు? ఒక హెల్పింగ్ వర్బ్ కనిపించాలి. హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి అది V3 కాదు. అంటే ఏమైతుంది? V2. V2లో ఈ వర్డ్ V2 వర్బ్. దీని ఆన్సర్ షోనా, షైనా, షోనా, షైనింగా. ఆప్షన్స్లో మీరు ఏది సెలెక్ట్ చేసినా అది V2 ఫామ్లో ఉండాలి. కాబట్టి 4ని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకు? అది ఐఎన్జి, రైట్. SHON చూడండి, SHON is the V3 form of show. V1 is show, V2 showed, V3 shown. Sorry. Yeah. Show,
showed, shown, రైట్. షోన్ అనేది V3 కాబట్టి మనం ఆప్షన్ 3 షోన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మనకు మిగిలిన ఆప్షన్స్ అన్ని షోన్, ఆప్షన్ 1 షోన్, ఆప్షన్ 2 షైన్. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? యు సీ గైస్, షైన్ అనే V1 వర్బ్ కి V3 రూపమే షోన్. V3 రూపం షోన్, V2 రూపం షోన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? మన గ్లిటర్డ్ అనేది V2లో ఉంది, ఆప్షన్ 2 షైన్ అనేది V1లో ఉంది. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి ఆప్షన్ 1 SHON is shown is the correct option here. Alright, ఇట్లా అనలైజ్ చేయడం నేర్చుకోండి. డోంట్ వరీ, రాంగ ఇంకొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్, ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వర్బ్ ఫార్మ్స్. ఈ లెసన్ మొత్తానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అనలైజింగ్ సెంటెన్సెస్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, దీని గురించి పెద్ద లెసనే ఉంది, కనీసం ఒక 2 గంటల వీడియో ఉంటుంది దీనికి. దాని బేసిక్స్ ఇవి. V3 అండ్ ING ఎప్పటికీ హెల్పింగ్ వర్బ్స్తో రావు. రిమెంబర్ దిస్, V3 అండ్ ING ఎప్పటికీ హెల్పింగ్ వర్బ్స్తో రావు. అంటే కొన్నిసార్లు యూ విల్ ఫైండ్ దెమ్ వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ద సెంటెన్స్. అట్లాంటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఇన్ దట్ కేస్ దే ఆర్ నాట్ ఇన్ ద వర్బ్ పొజిషన్. అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బ్ లేకుండా V3 అండ్ ING వచ్చినాయంటే అవి వర్బ్ పొజిషన్లో రానట్టు. అవి వర్బ్ పొజిషన్లో రాలేదు. డెఫినెట్లీ అవి ఈ పొజిషన్లో రాలేదు, అంటే ఇక్కడనో వచ్చింటాయి. అలా రెండో విషయం ఏంటంటే, అట్లా హెల్పింగ్ వర్బ్ లేకుండా V3 అండ్ ING వస్తే అప్పుడు ఆ వర్బ్స్ దే ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ వర్బ్స్. ఇంగ్లీష్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్స్ లాగా మాత్రం పనిచేస్తలేదు. వేరే ఏదో పార్ట్ ఆఫ్ స్పీచ్ లాగా పనిచేస్తుంటుంది, కానీ డెఫినెట్లీ నాట్ యాజ్ వర్బ్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద బాయ్ వేరింగ్ రెడ్ షార్ట్స్ ఈజ్ మై సన్. ఇక్కడ మనకు ఒక ING ఉన్న పదం కనిపిస్తుంది. దీన్నే మనం వర్బ్ అనుకుందాం. ఓకే, దీన్నే మనం వర్బ్ అనుకొని అనలైజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. వర్బ్ ఇది అయినప్పుడు ING వర్బ్ పొజిషన్లో వస్తే ముందు ఏం కనిపించాలా మనకు? హెల్పింగ్ వర్బ్ కనీసం ఒకటి. కానీ ఉందా? లేదు. అదే కదా మనం డిస్కస్ చేస్తున్నది. ING వర్బ్ హెల్పింగ్ వర్బ్ లేకుండా వచ్చిందంటే దట్ ఈస్ నాట్ ఏ వర్బ్ అట్ ఆల్. ఇక్కడ ఇది వర్బ్ కాదు. అంటే సెంటెన్స్లో ఇది వర్బ్ కాలేదు, వేరింగ్ అంటే వేరేదేదో వర్బ్ అయినాలి కదా. అది ఏది అంటే దట్ ఈస్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఫీలింగ్ టైర్డ్ హీ స్లెప్ట్ ఎర్లీ. ఇక్కడ కూడా మనకు ఒక ING వర్బ్ కనిపిస్తుంది. ఇదే వర్బ్ అనుకొని స్టార్ట్ చేద్దాం. ఇది వర్బ్ అయితే ING వర్బ్స్ ఎప్పుడు కూడా సింగిల్గా రావు వర్బ్ పొజిషన్లో. దాని ముందు కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి. కానీ ఉందా? ఇక్కడ లేదు. అంటే ఇది వర్బ్ కాదు. ఫీలింగ్ అన్నది వర్బ్ లాగా పనిచేస్తలేదు. అంటే సెంటెన్స్లో వేరే ఏదో వర్బ్ లాగా పనిచేస్తున్నారు కదా. అది ఏది అంటే దిస్ ఈస్ ద వర్బ్. స్లీప్ అనే వర్బ్కి, V1 వర్బ్కి స్లెప్ట్, SLEPT స్లెప్ట్, SLEPT స్లెప్ట్, V2 V3 రూపాలు. ఇక్కడ వర్బ్ V2 ఫామ్లో ఉంది. ఈ ING మాత్రం డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ వర్బ్. నెక్స్ట్, ఐ సా అ క్యాట్ విత్ ఎ బ్రోకెన్ టైల్. మనకి ఇక్కడ ఒక వర్బ్ కనిపిస్తుంది. అది బ్రేక్ అన్న V1 వర్బ్కి దాని V2 రూపం బ్రోక్, V3 రూపం బ్రోకెన్. V3 వర్బ్ వచ్చింది. ఇదే వర్బ్ అనుకొని స్టార్ట్ చేద్దాం, మనం అజ్యూమ్ చేసుకుందాం. కానీ ఇది V3 వర్బ్ వచ్చిందంటే అది వర్బ్ లాగా యాక్ట్ చేస్తుంటే ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాలి. మీకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా? ఏ అనే ఆర్టికల్ ఉంది, హెల్పింగ్ వర్బ్ లేదు. అంటే అది వర్బే కాదు అసలు. వాట్ ఈజ్ ఇట్? ఇది వర్బ్ కానప్పుడు సెంటెన్స్లో ఏది అనే వర్బ్, వేరే ఏదో వర్బ్ ఉండాలి కదా. సా అనే V2 వర్బ్ ఈజ్ యాక్చువల్లీ ద రియల్ వర్బ్ ఇన్ ది సెంటెన్స్. ఓకే గైస్, V2 వర్బ్స్ ఎప్పుడు కూడా వర్బ్ పొజిషన్లో తప్ప ఎక్కడ రావని చూసుకున్నాం కదా. సింగులర్ అండ్ V2, దిస్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. సో ఇట్లా అనలైజ్ చేయడం నేర్చుకోండి. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగానే గుర్తుపెట్టుకోండి. రైట్,
నెక్స్ట్ సో మీకు V3 ING వర్బ్స్ కనుక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ లేకుండా కనిపించినాయి అని అంటే రిమెంబర్ దీస్ టూ థింగ్స్. ఈ రెండు విషయాలని గుర్తుపెట్టుకోండి. దే ఆర్ నాట్ ఇన్ ద వర్బ్ పొజిషన్. మొదటిది అది, అవి వర్బ్ పొజిషన్లో లేవు. రెండోది దే ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ వర్బ్స్. అవి వర్బ్స్ లాగా కాకుండా వేరే ఏదో పార్ట్ ఆఫ్ స్పీచ్ లాగా పనిచేస్తుంది అని. ఇప్పుడు వర్బ్ లాగా పనిచేయకపోతే వేరే ఏదో పార్ట్ ఆఫ్ స్పీచ్ అయితే ఆ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏది ఇప్పుడు అది చూద్దాం మనం. ఓకే, సి ఇఫ్ V3 verb occurs in the sentence without helping verb లేకుండా V3 verbs వచ్చినాయంటే కళ్ళు మూసుకొని దాన్ని adjective అని చేసేయండి. alright, V3 verb కనిపించింది, దాని ముందు హెల్పింగ్ వర్బ్ లేదు అని అంటే మాత్రం సెంటెన్స్లో అది verb లాగా కాదు adjective లాగా పనిచేస్తుంది అని అర్థం. ఓకే గైస్, ఒకవేళ ING కనుక హెల్పింగ్ వర్బ్ లేకుండా వితౌట్ హెల్పింగ్ వర్బ్ వస్తే alright, సారీ, అప్పుడు అది అడ్జెక్టివ్ లాగా కాదు నౌన్ లాగా కూడా పనిచేస్తుండొచ్చు. అడ్జెక్టివ్ కానీ నౌన్ లాగా కానీ. ఇఫ్ యూ సీ అన్ ING verb without helping verbs in the sentence, then it is not in the verb position, it is not a verb, it should be either acting as adjective కానీ లేదా నౌన్ లాగా కానీ పనిచేస్తుండాలి. ఇక్కడ రెండు పొజిషన్స్లో మనకు ING వచ్చింది కదా, వేరింగ్ అండ్ ఫీలింగ్. ఇక్కడ ఒక దగ్గర అది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది, నౌన్స్ లాగా పనిచేసేవేవో మనం నౌన్స్ గురించి ING వర్బ్స్ నౌన్స్ లాగా పనిచేసే సందర్భాల గురించి ఒక పెద్ద లెసన్ ఉంది, దాంట్లో చూస్తాం మనం. ఓకే, కానీ ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి, V3 వర్బ్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ లేకుండా వచ్చిందంటే దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఇన్ ది సెంటెన్స్. ఆల్రైట్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇది 2019 ఏపీ టెట్కమ్ TRT SGTలో అడిగింది. The radio, I think it is 2018. Okay, the radio has dash about the cyclone. Right? The radio అన్నది సబ్జెక్ట్, has అన్నది verb, has అన్నది verb. దాని ఇంతకుముందు మనం హెల్పింగ్ verb అనుకున్నాం కదా. has, had, have, has, had. ఈ మూడు కనుక పదాలు వస్తే నెక్స్ట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నాట్ అండ్ V3. నాట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. మ్యాక్సిమం టైమ్స్ V3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు హ్యాస్, హ్యావ్, హ్యాడే మెయిన్ వర్బ్స్ లాగా పనిచేస్తాయి. ఇక్కడ మనం ఆప్షన్స్ని చూసి ఇది మెయిన్ వర్బ్ కాదు, హ్యాస్ అన్నది హెల్పింగ్ వర్బ్ అని ఎట్లా చెప్పగలిగినామంటే ఇవన్నీ వర్బ్స్ కాబట్టి. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ తర్వాత వర్బ్ వచ్చిందంటే దట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ అని అర్థం. సారీ, నౌ ఈ బ్లాంక్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు? V3 వర్బ్ కదా. సో ఆప్షన్ 2 అనౌన్సెస్, ఎస్ ఉంది కాబట్టి అది సింగులర్, ఎలిమినేట్ చేయొచ్చు. అనౌన్స్ ఆప్షన్ 3 ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకు అది V1. అనౌన్సింగ్ ING అది కూడా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకు అని అంటే ING వర్బ్ వస్తే దానికి ముందు యామ్, ఆర్, ఈస్, వాజ్, వర్ ఇట్లాంటి బీ ఫామ్ వర్బ్స్ రావాలా, హ్యాస్ ఎప్పుడు కూడా రాదు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ 1 అనౌన్స్డ్. ఇది V3. alright guys, నెక్స్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2016 టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్లో అడిగిండ్రు, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. అక్కడ ఇచ్చిన సెంటెన్స్లోంచి కరెక్ట్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయండి అని. ఇక్కడ చూడండి, మెయిన్గా వర్బ్ ఫార్మ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ద ఇంటర్వ్యూ వాజ్ బ్రాడ్కాస్ట్ ఫ్రమ్ లండన్. బ్రాడ్కాస్ట్ అనే వర్బ్ని వర్బ్ ఫార్మ్స్లో చూసినాం మనం, స్పెషల్ వర్బ్స్ కింద ఆల్ 3 ఫార్మ్స్ సేమ్ అనేది. సో బ్రాడ్కాస్ట్ V1, V2, V3 అన్నీ సేమ్, V1, V2, V3 అన్నీ బ్రాడ్కాస్ట్ అవుతాయి. సో డైరెక్ట్లీ మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఏ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు? ఆప్షన్ 2, ఎందుకు? బ్రాడ్కాస్టెడ్ అనే పదమే లేదు. అట్లనే ఆప్షన్ 3, ఈడ కూడా బ్రాడ్కాస్టెడ్ అనే పదమే లేదు. కన్ఫ్యూజ్ చేయడానికి హ్యాడ్ ఇచ్చి, హ్యాడ్ పక్కనే ఇంతకుముందు చూసినాం కదా V3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని,
హ్యావ్, హ్యాస్, హ్యాడ్ పక్కన V3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకున్నాం కదా. కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇచ్చిండు. సో ఆప్షన్ 2లో వాస్ బ్రాడ్కాస్టెడ్ ఉంది, ఆప్షన్ 3లో హ్యాడ్ బ్రాడ్కాస్టెడ్ ఉంది. ఈ రెండు కూడా తప్పే. ఇప్పుడు ఆప్షన్ 1 ఆప్షన్ 4. గైస్, this question is trying to test your యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్కిల్స్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లో ఉంటే సెంటెన్స్ ఇట్లా కనిపిస్తుంది, వాజ్ V3 లాగా కనిపిస్తుంది. మ్యాక్సిమం టైమ్స్ V3కి ముందు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, కానీ ఎప్పటికీ కాదు, చాలా మటుకు. కొన్నిసార్లు మనకు బీఫామ్ వర్బ్స్ కూడా వస్తాయి V3కి ముందు. అది ఎప్పుడు వస్తాయనంటే ప్యాసివ్ వాయిస్లో. సో ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ పోయినప్పుడు బాగా అర్థమవుతుంది. ఈ సెంటెన్స్ అక్కడ కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ మెయిన్గా మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంది, వర్బ్ ఫామ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలా, వాటిని ఎట్లా ఎలిమినేట్ చేయాలనేది నేర్చుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో డన్ గైస్. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు ఢిల్లీ. ఇంతకుముందే చేసేసినాం మనం. సో దిస్ ఇస్ ఇట్ గైస్. ఈ లెసన్లో మనం వర్బ్ ఫామ్స్ V1, V2, V3, ING ఫామ్స్ యాక్చువల్గా వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు వర్బ్ లాగా యాక్ట్ చేయాలంటే ఏ రూపంలో రావాలా, దాని ముందు ఏమైనా వర్బ్స్ వస్తాయా, రావా, సింగిల్గా వస్తాయా అనేది నేర్చుకున్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి 1-2 సార్లు. ఇన్ ద నెక్స్ట్ లెసన్ విల్ డూ సమ్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్. వాటి గురించి కూడా మనకు యాక్చువల్గా టెట్ అండ్ డిఎస్సిలో ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగాను. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.